బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి సీరియల్, యూట్యూబ్, సినిమా ఇలా అందరినీ బాగా మిక్స్ చేసి తీసుకున్నారు. అందులోనూ అందాల ముద్దుగుమ్మల్ని వెతికి వెతికి మరీ పట్టారు బిగ్ బాస్. తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది బేబీ సినిమా ఫేమ్ కిరాక్ సీత. 7 ఆర్ట్స్ సహా పలు సినిమాల్లో నటించిన సీత హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే సీరియల్ నటుడు, యూట్యూబర్ నాగ మణికంఠ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి అందాలు గట్టిగానే ఉన్నాయి. లెక్కేసి కొట్టి మరీ 7 అమ్మాయిలు, 7 అబ్బాయిలను దించారు బిగ్ బాస్. పైగా వీరిని సింగిల్గా కాకుండా జంటలుగా లోపలికి పంపారు. ఇక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో బోల్డ్ బ్యూటీ కిరాక్ సీత కూడా ఉంది. బేబీ సినిమాలో ఈ బ్యూటీ యాక్టింగ్కి కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఈమెతో పాటు సీరియల్ నటుడు నాగమణికంఠ కూడా ఎంట్రీ ఇచ్చారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఆ తర్వాత క్యాన్సర్ రావడంతో తల్లిని కూడా కోల్పోయాడు మణికంఠ. ఇక పెళ్లి చేసుకొని ఓ కూతురు పుట్టడంతో తన తల్లిని చూసుకున్నాడు. కానీ భార్యతో గొడవల కారణంగా అమెరికా నుంచి వచ్చేసిన ఈ సీరియల్ నటుడి విషాదం కదిలించింది. ఇక వీరిద్దరిని జంటగా హౌస్లోకి పంపారు నాగార్జున. మరి వీరి ప్రొఫైల్స్పై ఓ లుక్ వేద్దాం. బేబీ సినిమాతో కిరాక్ సీత అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ 7 ఆర్ట్స్ సీత బేబీ సినిమాలో సీత అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. రాయలసీమ నంద్యాలలో పుట్టి పెరిగిన సీత తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది. ఆమె తండ్రి దూరదర్శన్లో పనిచేసేవారు. ఇక నటనపై ఇంట్రెస్ట్తో అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేసింది సీత. కానీ ఎక్కడా దొరక్కపోవడంతో చివరికి 7 ఆర్ట్స్లో పనిచేసింది. 7 ఆర్ట్స్ అంటేనే బోర్డ్ కంటెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో 7 ఆర్ట్స్ సరయు కూడా బిగ్ బాస్లో సందడి చేసింది. 7 ఆర్ట్స్లో చాలా కాలం పనిచేసిన తర్వాత సీతకి బేబీ చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంతోనే ఈమెకి బ్రేక్ వచ్చింది. ఇక పలు ఇంటర్వ్యూల్లో తన గురించి పలు విషయాలు పంచుకుంది సీత. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 5 ఏళ్ళు ఒక అబ్బాయితో రిలేషన్లో ఉన్నానని, కానీ బ్రేకప్ అయిపోయిందంటూ కూడా చెప్పింది. సీతకి కూచిపూడి, భరతనాట్యం కూడా వచ్చు. సీత సినిమాల్లోకి రావడం కోసం ట్రై చేయడానికి ఇంట్లో వాళ్ళ దగ్గర ఒక పైసా కూడా తీసుకోకుండా తన ఖర్చు మొత్తం తనే సంపాదించుకొని చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది సీత. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయి తర్వాత బుల్లితెరపై అవకాశం తెచ్చుకున్నాడు మణికంఠ. కస్తూరి అనే సీరియల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఓవైపు సీరియల్లో నటిస్తూనే యూట్యూబ్లో తన వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్నాడు మణికంఠ. ప్రియ స్వాగతం కృష్ణ అంటూ మణికంఠ చేసిన వెబ్ సిరీస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తన ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ కుర్ర హీరో బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తాడో చూడాలి.